Kinderarbeit ist für Millionen Kinder weltweit harte Realität. In Indien müssen besonders im Bundesstaat Andhra Pradesh viele Mädchen und Jungen arbeiten. UNICEF hat in Dörfern Andhra Pradeschs ein Programm gegen Kinderarbeit gestartet, gemeinsam mit der Regierung. Statt unter ausbeuterischen Bedingungen zu arbeiten, sollen die Kinder zur Schule gehen. మాకు 6 హక్కులు బాలల హక్కులు 1 జీవించే హక్కు 2 రక్షణ పొందే హక్కు 3 అభివృద్ధి చెందే హక్కు 4 భాగస్వామ్యం వహించే హక్కు 5 గుర్తింపు పొందే హక్కు 6 గౌరవం పొందే హక్కు. Kinder sollen ihre Rechte kennen und ihre Fähigkeiten entfalten können. Dafür setzt sich UNICEF mit ganzer Kraft ein. Kurnool ist einer von 3 Bezirken in Andhra Pradesh. Hier werden 96% des indischen Baumwollsaatguts erzeugt. UNICEF und die Regierung haben hier 2006 ein Pilotprogramm gestartet, damit Kinderarbeit auf den Baumwollfeldern ein Ende hat und die Mädchen zur Schule gehen können. Auf den Baumwollfeldern arbeiten vor allem Mädchen. Sie gelten als besonders geschickt und fügsam. Die Arbeit ist sehr hart. Die Mädchen öffnen die Blütenstängel und bestäuben sie von Hand. Auf den Feldern kommen viele giftige Pestizide zum Einsatz. Die Kinder atmen die Gifte ein oder nehmen sie über die Haut auf. Das schädigt Nervensystem und Atemwege. నేను క్రాసింగ్ చేస్తున్నా సార్ మొగ్గలకి వెళ్ళేటప్పుడు అట్లా చేస్తుంటే కొన్ని రోజులు నాకు అట్లా చేసి వాంతులు అట్లా జ్వరం వచ్చేది అవుతుంది సార్ మందుల ద్వారా. అట్లా మందులు కొట్టడం ద్వారా జ్వరాలు అట్లా వస్తుంటే ఇప్పుడు కార్తిక మేడం చూసి ఇట్లా పని చేయడం మంచిది కాదమ్మా, చదువుకోవాలని కాసిగా ముగతి క్యాంప్లో చేర్పించింది సార్. పని చేస్తుంటే నిలబడిస్తే లేకుండా సార్ సరిగా చేతులు కడుక్కోక అట్లే తింటుంటుంది సార్. వాంతులు అవుతుండే, కళ్ళు తిరగడం, తల నాయడం అట్లా అవుతుంది. నేను చదువుకుంటున్నా అడిగినాను సార్. తర్వాత పంపించినారు సార్. బాగా చదువుకుంటుంటుంది సార్, ఆటలాడుతుంటుంది సార్. మాతో పాటు టీచర్లు కూడా ఆటలాడుతుంటారు సార్. Bildung hat im Leben dieser Mädchen schon viel verändert. Auch die Haltung in den Familien hat sich gewandelt. ముందు తాగి అల్లరి చేసేవాడిని సార్. నేను నువ్వు తాగొద్దని చెప్పి తాగడం అనిపించేసింది. కూలి రాలేదు కదా అని తిట్టేది, ఇంట్లో పని చేయలేకుంటే తిట్టేది. అప్పుడు ఏమని ఇప్పుడే ఎక్కువ చూసుకునేది. Die Kinder sollen regelmäßig und gern zur Schule gehen. Deshalb hat UNICEF gemeinsam mit dem Bildungsministerium ein spezielles Lernprogramm eingeführt. యూనిసెఫ్ ఆధ్వర్యంలోన పాఠశాలకు ఫర్నిచర్, టేబుల్, చైర్స్ మరియు గార్డెన్ టూల్ కిట్ సప్లై చేయడం జరిగింది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ముఖ్యంగా జరిగింది. ఈ యొక్క మా జిల్లాలో ఆర్థిక పరిపుష్టి లేని కుటుంబాలు, విద్యపై అవగాహన లేని కుటుంబాలు గల తల్లిదండ్రుల నుంచి, అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విషయం అందరికీ తెలుసు. అటువంటి పిల్లలకి ఒక వరంగా మేము భావించున్నాము. పాఠశాలలకు నమోదు శాతం కూడా పెరగడం జరిగింది, మేము స్పష్టంగా గమనించాము. పిల్లలు కూడా బడికి రావడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఊళ్ళకు వెళ్ళాలంటే కూడా మా సార్ వాళ్ళు ఈరోజు ఏం చెప్తారో అనుకుంటూ 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువైతే మేము రామని చెప్పి పిల్లలు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. చదవడం, రాయడం, వాళ్ళంతకు వాళ్లే పుస్తకాలు తీసుకోవడం, గ్రంథాలయ రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోవడం, సొంతంగా చిన్నపాటి సూచనలు ఇస్తే చాలు వాళ్ళంతకు వాళ్లే చేసుకోవడం కూడా జరిగింది. బాలవేదిక సంఘంలో 25 మంది ఉంటాము. 5 కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 5 మంది ఉంటాము. 1వది సమాచార కమిటీ. ఊరి బయట బడికి రాని పిల్లలు, లాంగ్ ఆబ్సెంట్ పిల్లలు అందరి వివరాలు సేకరించి మా సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్ చేర్పించడం జరిగింది. సెకండ్ది గ్రంథాలయ కమిటీ. బడిలోని గ్రంథాలయ కమిటీకి సంబంధించిన పుస్తకాలు పిల్లలకు ఇచ్చి ఎవరెవరు తీసుకున్నారో ఆ పిల్లల పేర్లు రాసుకొని మరి తిరిగి ఇప్పించుకుంటాము. 3 ఆటలు సాంస్కృతిక కమిటీ. అందులో సార్ వాళ్ళు ఆటలు అన్నీ నేర్పిస్తారు. 4 గోడ పత్రికా కమిటీ. అన్ని న్యూస్ పేపర్లు, పుస్తకాలు, విచిత్రమైన బొమ్మలు బడిలో తెచ్చి అతికిస్తాము. 5 ఆరోగ్య పరిశుభ్రత కమిటీ. బడిలోని అంత పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటాము. పిల్లలు రోజు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని వచ్చి శుభ్రంగా ఉంటారు. 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళని ఒంటరిగా పంపించలేము కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొక మంచి అవకాశము ప్రభుత్వం నుండి వాళ్ళు యూనిసెఫ్ ప్రాజెక్టు ద్వారా కల్పించడం ఏర్పాటైంది. ఏ విధంగానంటే ప్రతి విద్యార్థికి 7వ తరగతి నుంచి మరి పై తరగతులు కలిగినటువంటి వాళ్లకు ప్రతి ఒక్క బిడ్డకు సైకిల్ ఇచ్చారు.
Junge Mädchen sollen für Themen, die sie betreffen, ein Bewusstsein entwickeln und sie offen mit Gleichaltrigen besprechen können. Deshalb hat UNICEF in Kurnool die Bildung von Mädchengruppen, sogenannten Balika Sangams, angeregt. ఇప్పుడు పిల్లలకి పిల్లలు చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే బాలల సంఘాలు ఏర్పాటు చేశాము. ఈ నందవరం మండలంలో 32 సంఘాలు ఉన్నాయి. అయితే 32 సంఘాల్లో 640 మంది 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈడు కలిగిన అమ్మాయిలను మేము గ్రూప్స్గా ఏర్పాటు చేసుకున్నాము. మేము వారానికి ఒకసారి బాలికల సంఘాల గురించి సోమవారం జరుపుకుంటాం. ఇక్కడ సంఘంలో చేరిన తర్వాతే మా మేడం చెప్పింది, అంత 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలని. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే ఆరోగ్యం బాగా బలహీనత ఉంటుంది, పుట్టబోయే పిల్లలు కూడా బలహీనంగా పుడతారని తెలుసుకున్నాం. మేము ఇక్కడ బాగా ఎక్కడికైనా బయటకు పంపించాలంటే ఇంతకుముందు తల్లిదండ్రులు భయపడుతుండ్రి, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు, బాగా ధైర్యంగా పంపిస్తారు. ఇంట్లో కూతుర్లకి కొడుక్కి మధ్యలో తేడా ఏ విధంగా చూపిస్తున్నారు. ఇంట్లో అన్నం వాళ్ళకైతే ఉడకన్నం పెడతారు, ఆడపిల్లలకైతే చెద్దన్నం పెడతారు, అట్లా చేస్తారు. ఇప్పుడు బాలిక సంఘాలు పెట్టిన తర్వాత అవన్నీ తెలుసుకొని ఎందుకు ఇట్లా చేస్తారు, ఆడపిల్లని ఎందుకు ఈ విధంగా చేస్తారని అడుగుతాను. నేను చదివింది 7th క్లాసు. మా అమ్మ 4 సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పుడు నన్ను స్కూల్ మానిపించారు. చదవాలని చాలా ఆశ ఉంది నాకు. మా నాన్న 2 పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నన్ను ఇంట్లో చిన్న చూపు చూసేవాళ్ళు. ఇప్పుడు యూనిసెఫ్లో వచ్చినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి అందరితో సరదాగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మాట్లాడుతున్నాను. నాకు పెళ్లి చేయాలనుకున్నారు, కానీ ఈ యూనిసెఫ్లో వచ్చినాక 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలని తెలుసుకున్నాను. పెళ్లి చేస్తుంటే మా నాన్నకి ఒప్పించాను, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు, 12 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒప్పించాను. అందుకోసం మా నాన్న ఇప్పుడు పెళ్లి నాకు చేయడం లేదు. ఈ ప్రాజెక్ట్ లో నాకు నచ్చిన 3 విషయాలు. ఒకటి, ప్రమాదకరమైన పనుల నుంచి పిల్లల్ని విముక్తి చేసి వాళ్ళను చదివించి మెయిన్ స్ట్రీమ్ పంపడం అనేది ఒకటి. తర్వాత మెయిన్ స్ట్రీమ్ పంపిన పిల్లలందరినీ ఫాలో అప్ చేయడం అనేది ఒకటి. తర్వాత ఈ బాల్య వివాహాలు ఆపడం ఒకటి. ఈ బాల్య వివాహాలు ఆపడం అనేది చిన్న విషయం కాదు. చదువు ఎంత చదివినా అది తక్కువే. కొంతమంది ఏమనుకుంటారంటే మేము చేసుకుంటేనే తింటాం లేకుంటే లేదని రకాలు ఉన్నారు. పిల్లలు పని చేయించుకొని ఇద్దరు ఆలుమౌడు కష్టపడి పిల్లలను చదివేయండి. ఖచ్చితంగా ఆడపిల్లలు చదివితేనే ఆ ఇంటికి వెలుగు. ఇప్పుడు టీచర్ అయితే కొంతమంది పిల్లలకు మంచిగా చదువు చెప్పడం కానీ బుద్ధి జ్ఞానం నేర్పడం కానీ మంచిగా ఉంటుంది కదా. ఏదో టీచర్ ట్రైనింగ్ వస్తే బాగుంటుంది అని ఆశపడినాం. యాదో టీచరు యాదా ఇంద్ర గది అట్లా కావాలనికని కోరుకుంటాం చూడు సార్. ఈరోజు ఈ ప్రాజెక్టు వలన 5273 మంది పిల్లల్ని మేము పాఠశాల వైపు మళ్లించగలిగినాం. చాలామంది అందులో 80 నుంచి 90% వరకు పిల్లలు ఈరోజు చదువుతూ ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు 7వ తరగతి స్థాయి నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయి వరకు ఈ యూనిసెఫ్ ప్రాజెక్ట్ అందించినటువంటి సహకారంతో చదువుకోగలిగినారు. Die Erfolge aus dieser abgelegenen Region in Indien sind ermutigend. UNICEF wird sich weiter mit ganzer Kraft dafür einsetzen, dass Kinder in ihrer Familie und in ihrer Gemeinde vor Ausbeutung geschützt werden und dass jedes Kind eine Schule besuchen kann. Helfen wir alle mit, damit mehr Kinder lernen und selbstbestimmt leben können.